హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు వెజ్ నూడిల్స్ చేయాలనుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను నూడిల్స్ ఎలా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ విధంగా చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు కూడా ఇది నేను షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో మరి తయారు చేసేద్దామా? నేను ముందుగా నూడిల్స్ ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి బాయిల్ చేసుకుంటాను. తర్వాత దీనిలో నేను ఆల్రెడీ ఆయిల్ పోసి పెట్టానండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర వేసేద్దాం. తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇలా తిప్పుతూ సో కాసేపు మూత పెట్టి ఒక 2 minutes మూత పెట్టి దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఉంచుదామండి. సో ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మూత పెట్టేసానండి. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఆనియన్స్ మగ్గియలేదు చూసి కుక్ అయినలేదు తర్వాత అప్పుడు మిగిలిన వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను దీంతో సైమల్టేనియస్గా అక్కడ నూడిల్స్ కూడా కుక్ చేసి వస్తున్నానండి. సో రెండు ఒకేసారి అయిపోతాయి. అప్పుడు దీనిలో ఇది అయిపోయిన తర్వాత దీనిలో ఆ నూడిల్స్ మిక్స్ చేసేయచ్చు. సో ఇప్పుడు నేను క్యారెట్స్ వేస్తున్నాను. క్యారెట్స్ తర్వాత టమాటోస్ రెండు కూడా యాడ్ చేసేస్తానండి. సో పీస్ కూడా వేసేస్తాను నేను యాక్చువల్గా అయితే, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇది కొంచెం కుక్ అయిన వెంటనే ఒక 2 minutes కుక్ అయిన తర్వాత సో పీస్ని యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ విత్ క్యారెట్ టమాటో కూడా మంచిగా కుక్ అయినాయండి. ఇప్పుడు నేను వీటితో ఈ యొక్క పీస్ వేస్తాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, టర్మరిక్ పసుపు కూడా యాడ్ చేస్తాను. సో పసుపు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి పసుపు వేస్తా, కలర్ కోసం అయితే కాదు. సో పసుపు మంచిది కూడా ఒక విధంగా హెల్త్కి, అందుకనే కంపల్సరీ నేను పసుపు కూడా యాడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఈ నూడిల్స్ కుక్ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఇవి నేను డ్రైన్ చేసేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను చిల్లీ పౌడరు, కొంచెం కారం, కొంచెం మెంతుల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొరియాండర్ పౌడరు వేసానండి. తర్వాత వాడు సీజనింగ్ ఇస్తాడు కదా, సో ఆ సీజనింగ్ కూడా నేను యాడ్ చేస్తాను. సో తర్వాత నేను కొంచెం ఫ్రెష్ కొరియాండర్ కూడా వేస్తానండి. సో ఇవన్నీ మిక్స్ చేసేసి మంచిగా ఇప్పుడు నేను డ్రైన్ చేసుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. సో నూడిల్స్ని ఎప్పుడు కూడా కుక్ చేసిన తర్వాత డ్రైన్ చేయాలండి, ఎందుకంటే దానిలో వ్యాక్స్ కంటైన్ అయి ఉంటుంది. సో ఆ వ్యాక్స్ బయటకు పోతుంది, అది మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఇదండి, ఈ విధంగా నేను రెడీ చేస్తాను. సో మీకు ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి.
నా స్టైల్లో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ఆనియన్స్ తీసేసి వట్టి వెజిటబుల్స్ యాడ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి అలా చేస్తుంటాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.